తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడాను ప్రభువు పేరిట వందనాలండి. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే ఆరాధనలో, దేవుని యొక్క ఆరాధనలో సంగీతములు, వాయిద్యాలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా అనే అంశం గురించి మీ ముందుకు మాట్లాడటానికి వచ్చున్నానండి. సో ఇకపోతే దేవుని యొక్క ఆరాధనలో సంగీతములు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా అని మనం చూసుకున్నట్లయితే, మనము ఇప్పుడు కొత్త నిబంధన చట్టం ప్రకారం ఉన్నాం కాబట్టి మనము వాయిద్యాలు, సంగీతములను ఉపయోగించకూడదండి. ఎందుకంటే మనము ఆదిమ సంఘం కాంచి యేసుక్రీస్తు వారి శిష్యుడు అపోస్తలులను చూసుకున్నట్లయితే, ఆదిమ సంఘం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసుకున్నట్లయితే, ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడాను వీళ్ళు సంగీతమును ఉపయోగించినట్లుగా మనము చూడమండి. వాళ్ళు కీర్తనలు పాడినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇక్కడ సంగీతముల ద్వారా ఎటువంటి ఉపయోగము లేదండి. అసలు ఈ సంగీతములు అనే దేవుని యొక్క ఆరాధనను ఉపయోగించాలి అనే ఆజ్ఞ ఎక్కడ ఇవ్వబడిందంటే పాత నిబంధనలు ఇవ్వబడిందండి. ఆ పాత నిబంధనలు ఇవ్వబడింది కాబట్టి ఆ పాత నిబంధన చట్టం కింద ఉన్న ప్రజలు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. అది ఎక్కడ ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ప్రకారం ఇక్కడ దావీదు ద్వారా లేవీయులకి ఇవ్వబడిన ఆజ్ఞ అండి అది. సో ఆ ఆజ్ఞ ప్రకారమే వాళ్ళ యొక్క ఆరాధనలో వాళ్ళు వాయిద్యాలు, సంగీతమును ఉపయోగించుకున్నారు. సో ఆ పాత నిబంధన కూడా దేవుడు ఎవరికి ఇచ్చి ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ఇచ్చి ఉన్నారండి. సో ఆ యొక్క ఆజ్ఞ వారికి మాత్రమే ఉపయోగపడే ఆజ్ఞ. ఇప్పుడు ఆ పాత నిబంధన మనకి ప్రాముఖ్యమా అని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మన నేటి క్రైస్తవులకి ఆ యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యం కాదండి. ఎందుకంటే పాత నిబంధన అనేది కొట్టివేయబడింది. అదే విషయాన్ని ఎక్కడ చెప్పి ఉన్నారంటే, ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ పాత నిబంధన కొట్టివేయబడిందండి. సో ఆ పాత నిబంధన కొట్టివేయబడింది అని మనం తెలుసుకోవడాను, బైబిల్ చదువుతున్నా కూడాను మనము ఇంకా పాత నిబంధన చట్టం కిందే ఉంటాము. పాత నిబంధన చట్టం ప్రకారము వాళ్ళు ఆరాధించిన ప్రకారమే మేము ఆరాధిస్తామంటే దేవుని యొక్క ఆజ్ఞలకి మనము వ్యతిరేకించినట్లేనండి. సో ఇప్పుడు మనం అందరం కూడాను దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. సో ఇంకా ఏ సంగీతములు, వాయిద్యములతో కాదండి, మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకోవాలి. మన యొక్క సంగీతములతో అంటే మన యొక్క కీర్తనలతోటి.